నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు కనీస సౌకర్యాల లేమితో లబ్ధిదారులకు ఇబ్బందిగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గత ఏడాది 230 మందికి కేటాయింపులు జరిగినప్పటికీ ప్రస్తుతం కేవలం 35 నుంచి 50 కుటుంబాల నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సరైన రోడ్డు లేకపోవటం, వీధి దీపాలు వెలగకపోవటం, చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు పాముల బెడద ఎక్కువైందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేటాయింపుల విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన స్థానికులకు కాకుండా ఇతరులకు ఇల్లు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న ఇల్లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయని, రాత్రి వేళల్లో భద్రత సమస్యగా మారిందని మహిళలు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. పోయిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించడం జరిగింది. దానికి అనుకూలంగా ఇప్పుడున్న ప్రభుత్వం రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి అనుకూలంగా స్పందించింది. సాధారణ వరకు రోడ్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, కొన్ని పనులు అయినాయి. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. కనీసానికి ఒక 100 బెడ్రూమ్లు ఖాళీ ఉన్నాయి. వీళ్ళకి వాటర్ సప్లై, మున్సిపల్ దగ్గర కానీ, బోర్ వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ సౌకర్యాలు ఉన్నాయి. మరి చాలామంది రావటం లేదు. మరి మున్సిపాలిటీ కానీ, గవర్నమెంట్ కానీ మరి 50 కుటుంబాలే ఉంటున్నాయి. ఇంకా 200 కుటుంబాల దాకా రావాలి. తప్పకుండా దీని మీద తగిన చర్య తీసుకొని రాని వారికి, లేకపోతే వేరే లేని వారికన్నా కేటాయించాలి. తప్పకుండా రమ్మని ఆదేశాలు ఇవ్వాలి. తప్పకుండా వాళ్ళైనా వచ్చిన వాళ్ళు తప్పకుండా రావాలి, ఉపయోగించుకోవాలి. ఏమైనా సమస్యలు ఉంటే మున్సిపాలిటీ కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పరిష్కరిస్తుంది. దానికి అనుకూలంగా